యంగ్ టైగర్ ఎన్టీఆర్కి మన తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా వైడ్గా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాగే RRRతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన హృతిక్తో కలిసి వార్ 2 సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రీసెంట్గా ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది మూవీ టీం. ఇక వార్ 2 సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 149 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సినిమా కోసం పడిన కష్టాన్ని, గాయాలను గుర్తు చేసుకున్నారు. తారక్తో కలిసి పనిచేయడం, అందులోనూ ఇలాంటి స్పెషల్ మూవీలో కలిసి నటించడం తనకు చాలా గొప్ప గౌరవం అన్నారు. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతంగా ఉందంటూ కామెంట్ చేశారు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ హీరోగా కనిపిస్తారా, లేదంటే నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశారా అన్న దానిపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఇదివరకే వచ్చిన టీజర్తో తారక్ ఎలా కనిపిస్తాడు అనే దానిపై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్పై ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. తారక్ కూడా ఒక స్పై ఏజెంట్ కాగా తాను భారత్ తరపు నుంచి దారి తప్పిన కబీర్ అంటే హృతిక్ రోషన్ని ఎదుర్కొనే తనకు సమానమైన స్టామినా కలిగిన పవర్ఫుల్ ఏజెంట్ విక్రమ్గా కనిపిస్తాడట. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఏజెంట్ వీరేంద్ర రఘునాథ్గా కనిపిస్తాడని టాక్ ఉంది. కానీ ఇప్పుడు విక్రమ్గా మారింది. సో ఇది ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది వేచి చూడాలి. ఇక ఈ భారీ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా యష్రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఇక వార్ 2 సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఆ సినిమాలో స్పెషల్ సాంగ్కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. తారక్, హృతిక్ ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ కావడంతో వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తుంటే చూడాలని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ డాన్స్ వార్ను తెర మీద చూడాలంటే మాత్రం ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక వార్ 1లో హృతిక్, టైగర్ కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ పాటను తెరకెక్కించారు. ఆ సాంగ్ సినిమా సక్సెస్లోనూ కీ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు అలాంటి పాటనే వార్ 2 కోసం కూడా రెడీ చేశారు. ఈసారి స్కేల్తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకున్నారు మేకర్స్. ఇక ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా కబీర్ పాత్రకు గుడ్ బై చెప్పడం బాధగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు హృతిక్. తారక్తో కలిసి పనిచేయడం ఇంకా అద్భుతంగా ఉందంటూ కామెంట్ చేశారు. ఇక ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఎమోషన్స్ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్ట్ ఈ సినిమా గురించి, హృతిక్ రోషన్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, యష్రాజ్ ఫిలిమ్స్ టీం గురించి తన మనసులోని మాటలను ప్రస్తావించారు. హృతిక్తో సెట్లో ఉండడం ఎప్పుడూ ఓ సరదాగా ఉంటుంది. ఆయన ఎనర్జీ అంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ ప్రయాణంలో హృతిక్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. అలాగే దర్శకుడు అయాన్ అద్భుతంగా పనిచేశారని వెల్లడించారు తారక్. ఆయన రూపొందించిన ఈ మూవీ ప్రేక్షకులకు ఒక పెద్ద సర్ప్రైజ్ ప్యాకేజ్లా ఉంటుందని తెలిపారు. ఇక ఆగస్టు 14న మీ అందరికీ ఈ సినిమా ఇచ్చే హై ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు తారక్. ఇక వార్ 2 భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రచారానికి సంబంధించిన ప్లాన్ కూడా సిద్ధమైంది. ఇందులో నటిస్తున్న హృతిక్ రోషన్, తారక్లు ఈ చిత్రాన్ని వేర్వేరుగా ప్రచారం చేస్తున్నట్టు తెరపైకొచ్చింది. ఒకరికొకరు సంబంధం లేకుండా, ఎదురెదురు పడకుండా, క్లాష్ అవ్వకుండా ప్రచారం చేయాలని ముందుగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇలా ప్రచారం చేయడం వల్ల సినిమాకు రీచ్ ఎక్కువగా ఉంటుందని, హిందీ, తెలుగు భాషల్లోకి మరింత స్ట్రాంగ్గా వెళ్తుందన్నది మేకర్స్ ఆలోచనట. దీంతో హిందీలో ప్రచారానికి సంబంధించి బాధ్యతలన్నీ హృతిక్ తీసుకోగా, తెలుగుకు సంబంధించి తారక్ భుజాలపై వేసుకున్నట్టు అప్పట్లో వెలుగులోకి వచ్చింది. సినిమాకు పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ నేపథ్యంలో భారీ ఎత్తున ఓపెనింగ్స్ రావాలంటే ఇలాంటి స్ట్రాటజీ అనివార్యమని భావించి ఈ రకంగా బరిలోకి దిగుతున్నారట. సరిగ్గా అదే రోజున కూలీ కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఫైట్ టఫ్గా ఉంటుందనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రచారం స్ట్రాటజీ కాస్త మారుస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వస్తోంది. తెలుగు ప్రచారానికి సంబంధించి హృతిక్ రోషన్ కూడా హాజరవుతారని సమాచారం. ఆయన తెలుగు మీడియాకు కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆ రకంగా యష్రాజ్ ఫిలిమ్స్ హృతిక్ని ఒప్పించినట్టు సమాచారం. హైదరాబాద్లో ప్రచారం చేయడం హృతిక్కు కొత్త ఏం కాదు. అయితే ఆ ప్రచారం అంతా 2 గంటల్లో తేల్చేసి ముంబైకి వెళ్ళిపోయేవారు. పూర్తి స్థాయిలో తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలైతే లేవు. కానీ వార్ 2 భారీ ఎత్తున తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హృతిక్ ప్రచారం ఇక్కడ కూడా కీలకంగా ఉంటుందని భావించే హృతిక్ను రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి చేసిన ఈ భారీ యాక్షన్ డ్రామాపై మంచి హైప్ నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఎన్టీఆర్ వల్లే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. దీంతో ఆ క్రెడిట్ అంతా ఎన్టీఆర్దే అని అంటున్నారు. ముఖ్యంగా సౌత్ సహా ఓవర్సీస్ మార్కెట్లో ఎన్టీఆర్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాలు సహా నార్త్ అమెరికా ఇంకా ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో వార్ 2కి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అక్కడి నుంచి సాలిడ్ బజ్ జనరేట్ అవుతుంది అంటే అందులో ఎన్టీఆర్ ప్రభావమే చాలా ఎక్కువ ఉందని చెప్పవచ్చు అంటున్నారు. ఓవరాల్గా వార్ 2కి ఎన్టీఆర్ బ్రాండ్ గట్టిగా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.